ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీకు తెల్వది, ఒకసారి తాగి చెప్పుండ్రి ఎట్లుందో. వావ్, సూపర్గా ఉంది. నేను చెప్పలేనా సారు, గీ చాయ్ కిర్రాకుంటుందని. అట్లుంటది మనతోని. సర్లే గాని ఆఫీస్ నుంచి శర్మ వచ్చే టైం అయింది. ఈరోజు సుబ్బు మామయ్య 5 కోట్ల సంగతి ఏంటో తేల్చేయాలి. గట్లానే అర్జున్ బాబు. గౌరీ ఇట్రా. ఇంతకు ముందు నాతో ఏదో అంటివి కదా, ఇప్పుడుగా ముచ్చటేందో అర్జున్ బాబు ముందు కూడా చెప్పు చూద్దాం. ఏంటి కావేరి, ఏమైంది? చెప్పు గౌరీ. ఇంతకు ముందు ఓ ఒర్రినావు కదా, మళ్ళగిప్పుడేమైంది? ఎందుకు సప్పుడు చేయవు? ఏంటి గౌరీ, మళ్ళీ ఏమన్నావు? అర్జున్ బాబు, అది అంటే నసకడం ఆపి ఏమన్నావు అది చెప్పు. అర్జున్ బాబు, దీనికిప్పుడు నోరు లేవ్వది గాని ఏమన్నదో నేను చెప్తా. వీళ్ళందరూ ఎప్పటి సందో మీ కాడ జీతాలు తీసుకుని పని చేస్తుండ్రు కదా, వీళ్ళందరి దృష్టిలా మీ గురించి ఏమనుకుంటుండ్రో ఎరకనా? అందరూ మంచిగానే అనుకుంటారు కదా. గది మీ భ్రమ అర్జున్ బాబు. ముందల కనిపియంగానే దండాలు పడతారు, పక్కకి పోయినప్పుడు మన యజమాని గట్లా, మన యజమాని గిట్లా అని మీటింగులు పెట్టుకుంటారు. ఈ మధ్య మీటింగ్లా మీ గురించి ఏమనుకున్నారంటేనో తెలుసా? మీకు మీ కంపెనీలలో లాస్ ఇస్తే గాని మీరు పనిచేసేటోళ్ళని పట్టించుకోరంట. కంపెనీకి లాభాలొచ్చినాయంటే గదంతా మా తెలివితోనే చేసినామని డబ్బా కొట్టుకుంటారు గాని గా లాభంకి కారణమైన వాళ్ళని అస్సలు దేకను కూడా దేకరంట. ఏంటి గౌరీ, కృతజ్ఞత ఉందా నీకు? ఈ ఇంట్లో నిన్ను ఎప్పుడైనా అలా చూసావా? నువ్వు ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కూడా కాదు. మొన్న కూడా ఇలాగే జీతం ఇవ్వలేదు, కంపెనీ పని అయిపోయిందంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నాకే దొరికిపోయావు. నువ్వు చేసే పనేదో నువ్వు చేసుకోకుండా నీకు ఇలాంటి మాటలన్నీ అవసరమా? అయినా మేము మా వర్కర్స్ గురించి పట్టించుకోవట్లేదని నువ్వెలా చెప్తున్నావు? అంటే బాబు, ఈ మాటలన్నీ నేనన్నవి కాదు. మన డ్రైవర్ అన్న మొన్న ఆఫీస్కొచ్చినప్పుడు ఆఫీస్లో టీ తాగే దగ్గర ఇలాగే అనుకుంటున్నారంట. ఇలాగే అంటే ఎలాగా? అదే బాబు, మీకోసం మేమంత కష్టపడినా మీకు మీరే సంతోషంగా బతకాలని చూస్తారు కానీ మా గురించి, మా కుటుంబాల గురించి ఒక్కసారైనా ఆలోచించారా, పట్టించుకున్నారా అని. గౌరీ, ఇదంతా అర్జున్ బాబుకి అర్థమైంది. సారు గిట్లా ఎవ్వరిని పట్టించుకుంటలేరు అని అంతా నారాజై మాట్లాడుకుంటుండ్రని కూడా తెలుస్తుంది. కానీ అర్జున్ బాబుకి తెలవాల్సిన అస్సలు ముచ్చట గది గద చెప్పాల నువ్వు. సరేతే గదిబి నేనే చెప్తా. ఇగో అర్జున్ బాబు, అస్సలు ముచ్చట ఏందంటే గీ పని చేసేటోళ్ళెవరో మన గుడికి పోతే ఆడ పంతులు గారు గీ కంపెనీలో పని చేసేటోళ్ళందరికీ గండం వస్తుంది. గా గండం తీరిపోవాలంటే మీ ఓనర్ అందరి కోసం ఒక హోమం చెయ్యాలి అని చెప్పిర్రంట. గదిగాని చేయకపోతే అంత చాలా కష్టాలు పాలైపోతారని గా పంతులు చెప్పేసరికి అందరూ గిట్లా పరేషాన్లో పడిపోయిండ్రంట. మీకేమో పూజలు గీజలు నడవవాయే గసుంటివి. ఇక హోమం అంటే ఏడికలు చేస్తారు, చెయ్యరు. అసలు గది పట్టించుకోరు కదా మీరు. అందుకే ఈ పంచాయతీ అంతా మన ముంగటికి వచ్చింది. అదన్నట్టు విషయం. అయినా గౌరీ, అందరి కోసం గిట్ల పూజలు హోమాలు చేయనంత మాత్రాన గిట్లనే మాట్లాడతారా? సరే,
గదేది అర్జున్ బాబు చెయ్యడు, మీ మాట వినడు. మీ అందరికి ఏమైపోయినా గాయనికి అవసరమే లేదు. అయితే ఏంది ఇప్పుడు? హ? కావేరి, నువ్వు ఆగు. గౌరీ, మీ అందరికీ మా మీదున్న అభిప్రాయం మారాలంటే ఏంటి? నేను వర్కర్స్ అందరి గురించి ఆ హోమం జరిపించాలి. దానివల్ల అందరూ బాగుంటారని అందరూ నమ్ముతున్నారు, అంతే కదా? సరే, అయితే వాళ్ళ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను. కావేరి, ఆ పూజ ఏంటో కనుక్కుని ఆ ఏర్పాట్ల గురించి చూడు. గట్లనే సారు. వాళ్ళందరి సంతోషమే నాకు ముఖ్యం. కావేరి, నువ్వు మామూలు దానివి కాదు. దేవుణ్ణి పట్టించుకొని మనిషితో ఏకంగా హోమం చేయడానికి ఒప్పించావు. ఇది మామూలు విషయం కాదు. కానీ కావేరి, అర్జున్ బాబు అందరి కోసం కాదు, అమ్మగారి కోసం ఆ హోమం జరిపిస్తున్నారని తెలిస్తే బాబు ఒప్పుకుంటాడా? ఇంతవరకు తీసుకొచ్చినాం గదా, గా ఒక్క అడుగు తడబడకుండా వేలేమా? ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే గౌరీ, నువ్వేం టెన్షన్ పడకు. ముందుగల పోయి బోనమ్మకి గీ శుభవార్త చెప్పాలి. అవును కావేరి, పద వెళ్దాం. గంగా, బావా, బావా, నువ్వేం నీడికొచ్చినావు? ప్రియ నిన్నేడు చూసిందంటే ఊకుంటుందా చెప్పు? ఏం పర్వాలేదు గంగా, ప్రియ చూడకుండానే వచ్చాను. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి బావా గది? ప్రియ ఫోన్లో ఉన్న ఆ వీడియో గురించి ఇక మీరెవరూ టెన్షన్ పడకండి. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఏంటి బావా, నువ్వు చెప్పేది నిజమా? గా వీడియో డిలీట్ అయిపోయిందా? అంటే ఇక మేము గా ప్రియకి భయపడక్కర్లేదన్నమాట. ఎస్, అవును గంగా. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. గంగా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చినావా బిడ్డ? గంగా, ఈయనకేం పనిడా? ఎందుకు వచ్చిండేడికి? అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. నేను మీ అల్లుణ్ణి. బంధాలు బంధుత్వాలు నీకిప్పుడు గుర్తుకొచ్చినాయా బిడ్డ? నేను ఏ బంధాన్ని మర్చిపోలేదు అత్తయ్య. నన్ను మీ నుంచి దూరం చేయాలని చూసిన ఆ ప్రియా వెంకటరత్నం నిజస్వరూపాలు తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది, అంతే. ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు? అలా నిజ స్వరూపం తెలుసుకున్నాడా? ఆ ప్రియా చేస్తున్న మోసాన్ని, ఆ తండ్రి కూతుళ్ళ వల్ల మీరు పడ్డ కష్టాలన్నీ నేను తెలుసుకున్నాను అత్తయ్య. నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టానని నాకు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. శివ, లే బిడ్డ, లే బిడ్డ. నువ్వుగా ప్రియ మాటల్ని నమ్మి మా అందరినీ దూరం చేసుకున్నావన్న